హాయ్ అండి. ఈరోజు క్రిస్పీ పకోడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఆనియన్లోంచి తడి రావాలి. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. మంచిగా కలుపుకుంటున్నానండి. ఇలా కలపటం వలన ఆనియన్లోంచి వాటర్ వచ్చి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఒక 3-4 స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసుకున్నాను. ఒక పావు కేజీ శనగపిండి వేసుకుంటున్నాను. మొత్తం కలిపి మంచిగా కలిపేసుకుంటున్నాను. కొంచెం వాటర్ తక్కువైతే కొంచెం పోసుకోవాలి అంతే, అందుకంటే ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. పోసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి పకోడీ. ఇప్పుడు నాకు కొంచెం వాటర్ తగ్గాయి కాబట్టి కొంచెం పోసుకుంటున్నాను అంతే. జస్ట్ చిలకరించుకుంటున్నాను అంతే. ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటున్నానండి. ఈ కలపటంలోనే ఉందండి అసలు క్రిస్పీ వస్తుందా లేదా అనేది. చాలా ఈజీ అండి, బయట దొరుకుతుంది అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా బాండిలో ఆయిల్ పెట్టేసి నేను వేసేసుకుంటున్నాను. వెరీ సింపుల్ అండి. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ పకోడీ. మంచిగా వర్షం వచ్చే టైంలో ఇలా వేడిగా కరకరలాడే పకోడీ హ్యాపీగా తినేయచ్చండి ఫ్యామిలీ అంతా. ఈ విధంగా వెంటనే కదపకూడదండి. పకోడీ వేసిన తర్వాత వెంటనే కదపకూడదు. కొద్దిసేపు అయిన తర్వాతనే కదపాలి, తిరిగేసుకోవాలన్నమాట. ఈ విధంగా మరిగింది చక్కగా. ఇప్పుడు ఉడికింది కొంచెం. ఇప్పుడు మెల్లగా స్పూన్ తోటి కదుపుతున్నాను. ఒకేసారి కదిపేయకూడదండి, స్లోగా చేసుకోవాలి. ఏగిపోయినాయండి, చక్కగా క్రిస్పీగా అయింది. తిరిగేసుకుంటున్నాను మంచిగా. మాడకుండా చూసుకోవాలండి, మాడితే కొంచెం చేదు వచ్చేస్తుంది, మాడకూడదు. ఇప్పుడు తీసేసుకుంటున్నానండి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయో. ఇలా మొత్తం తీసేసుకుంటున్నాను. ఆయిల్లో మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటాను. కొంచెం వాటర్లో చెయ్యి ముంచి వేసుకోవాలన్నమాట, అప్పుడు మంచిగా వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలండి చిన్నగా. నేను ఎప్పుడు మెత్తని పకోడీ చేస్తానండి, మా ఇంట్లో చాలా బాగానే తింటారు. ఇలా చేయటం నేను ఫస్ట్ టైం చేశాను. అసలు బాగా క్రిస్పీగా వస్తాయో లేవని ట్రై చేశాను, కానీ చాలా క్రిస్పీగా వచ్చాయండి. 2 నిమిషాల్లో మొత్తం అవగొట్టేశారు. నాకు కూడా అట్టు పెట్టలేదు వీళ్ళు, అన్నీ తినేశారు. అంత బాగున్నాయి అన్నారు మా పిల్లలు, మా హస్బెండ్. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా తిరిగేసుకుంటున్నాను ఇప్పుడు నేను.
హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా. చూసారా, ఇలా మంచిగా కలర్ రావాలి. కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇంకా కొంచెం ఉంటే మాడిపోతాయి, అప్పుడు చేదొస్తాయండి. అంతసేపు ఉంచకూడదు. చూసారా ఎంత బాగా వచ్చాయో, కరకరలాడుతున్నాయండి క్రిస్పీగా. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేసేసుకోండి, 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి చేసి పెట్టండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.